విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మొన్నటిదాకా ఒక బలమైన చర్చ, నీట్ పేపర్ లీక్ అయింది. ఆ నీట్ పేపర్ లీక్ అయిన దాని మీద బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి అనే ఒక ఉద్యమం. చివరికి ఆ మంత్రిని పదవి పోయేంత వరకు కూడా విద్యార్థి లోకం, దేశం యావత్తు కూడా మద్దతు పలకడంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అంటే మనం వింటూ ఉంటాం బటర్ఫ్లై ఎఫెక్ట్ అని. ఒక 3 నెలల 4 నెలల వరకు ఆ మంత్రి కూడా అనుకోండాడు నా ఉద్యోగానికి ఎసరు వస్తుంది అని చెప్పేసి. అంతా బాగానే అయిపోతుంది కదా, ఇదేం ఫస్ట్ టైం లీక్ అయిందా? ఈ 12 సంవత్సరాల్లో 155 సార్లు పేపర్లు లీక్ అయినాయి ఈ దేశంలో. అయినా ఎప్పుడు పేపర్లు లీక్ అయినాయి కానీ ఎప్పుడు ఎవడు కానీ బాధ్యత తీసుకునేది ఏం లేదు కదా, నన్నెవడు ఏం చేస్తాలే అని చెప్పి పాపం ధర్మేంద్ర ప్రధాన్ భావించింటాడు ఒక 4 నెలల ముందు వరకు. కానీ 4 నెలల ముందర సుప్రీంకోర్టు జడ్జి పాపం సూర్యకాంత్ గారు నిరుద్యోగులందరూ కూడా, నిరుద్యోగులు, ఆర్టీఐ యాక్టివిస్టులు బొద్దింకల్లాగా వచ్చి దాడులు చేస్తున్నారు, ఇలా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పుట్టింది ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ. వాళ్ళేం రాజకీయాల్లో పోటీ చేయటంలే, వాళ్ళేమి నువ్వు మా మతానికి ఓటేయని చెప్పి ఓటు అడగటంలే, ఈ దేశ భవిష్యత్తుకు ఉంటాము అని చెప్పేసి రావడం జరిగింది. దానికి ఆర్గనైజేషన్ లేదు, కమిటీలు లేవు, ఏం లేవు. నాకు తెలిసి 2 స్పోక్స్ పర్సన్లు పెట్టినారు అంతే. ఒకటేసారి సోషల్ మీడియాలో విపరీతంగా 23 మిలియన్స్ ఫాలోవర్స్, అంటే 2.5 కోటి మంది ఫాలోవర్లు అయిపోయినారు. దానికి అంతా రాత్రికి అయిపోయింది. ఈ దేశంలోని యువత ముందుకు వచ్చింది. సోనం వాంగ్చుక్ అనే అతను జంతర్ మంతర్లో కూర్చున్నాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 20 రోజులు కూర్చున్నాడు, పట్టించుకోలే. ఒకరోజు వచ్చినారు పోలీసు వాళ్ళు, వచ్చినారు రాత్రికి, తెల్లారి వచ్చినారు, యూనిఫామ్ లేకుండా వచ్చి ఎత్తుకొని. సోనం వాంగ్చుక్ని ఎత్తకపోయినాంలే, ఇదేం నడుస్తుందిలే అని చెప్పేసి అనుకున్నారు. నువ్వు చెప్పలే, నేను చెప్పలే, ఎవరు చెప్పలే. వేలాదిగా పార్లమెంటు వైపు అడుగులు వేయడం జరిగింది. అడ్డుకోవడానికి బాష్పవాయువులు ఉపయోగించినారు, బుల్లెట్ల వర్షం కురిపించినారు, లాఠీలకు ములికీలు పెట్టి కొట్టినారు. ఎక్కడ ఎవ్వరే కానీ తగ్గలేదు. అంతా ప్రశాంతంగానే జరిగింది. నేను భయపడ్డా, దీనిలోకి ఎవడైనా ఒకడిద్దరు పోయి అసాంఘిక శక్తులు వెళ్ళి దాన్ని అంతా ప్రేరేపించి దాన్ని అవుట్ ఆఫ్ చిన్న గొడవ జరిగింది దానికి ఏమవుతుంది, ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ పోలీసు కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మొత్తం అందరినీ చెదరగొడతారు. అంతకుముందు కూడా రైతు ఉద్యమం జరిగినప్పుడు కూడా 712 మంది హర్యానాకు సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు కూడా ఇలాగే రిపబ్లిక్ డే రోజు ఎప్పుడు ట్రాక్టర్లంతా న్యూఢిల్లీలోకి రావడంతో మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని అలా అయిపోతుంది అనుకున్నాం. కానీ చాలా ప్రశాంతంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో 2 జరిగినాయి. యువత అనుకుంటే ఏమైనా సాధించగలుగుతాము, ఈ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలుగుతాము అని చెప్పేసి నిరూపించడం జరిగింది. రెండోది, ఈ దేశంలో నిజాలను చూపించాల్సిన మీడియా, న్యూస్ చూపించాల్సిన మీడియా కేవలం వ్యూస్ చూపిస్తోంది అని చెప్పేసి ఎప్పుడైతే పత్రికా ప్రపంచం
నిజాలను చూపించడం మానేసి ప్రభుత్వానికి చీర్ లీడర్స్గా తయారవుతాయో ఆ రోజు సోషల్ మీడియా అనే ఒక నెట్వర్క్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ జరుగుతున్నాన్ని చూపించడానికి ఎన్నో మీడియా విధంగా సంస్థలు ముందుకు వచ్చిన విధంగా రావడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సరైన ప్లాట్ఫామ్లో మీడియా చూపించలేదు కాబట్టే ఇవన్నీ ముందుకొచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. చాలామంది దాన్ని మాట్లాడినారు. ఏమని మాట్లాడినారు? దీంట్లో పాకిస్తాన్ వాడు ఉన్నాడు, చైనా వాడున్నాడు అని చెప్పేసి. ఖచ్చితంగా అలాంటి పాకిస్తాను చైనా వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంతవరకు రానిచ్చిన దానికి హోమ్ మినిస్టర్ కూడా బాధ్యుడవుతాడు. హోమ్ మినిస్టర్ కూడా బాధ్యుడే కావాలి కదా, ఊరికి మాటల వరకు కాదు కదా. ఎందుకంటే ఈ దేశంలో ఈరోజు జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఆలోచించుకోండి. మతం మీద ఓట్లు అడుగుతున్నారు, కులాలను రెచ్చగొట్టి విద్వేషాలను సృష్టిస్తున్నారు. నువ్వు అది నేను ఇది అని చెప్పేసి మనిషిని మనిషిగా చూడడం మానేసినారు. 97 నుంచి చూస్తూనే ఉన్నాం. రామ మందిరం పుట్టినప్పటి నుంచి కూడా దానికోసం చందాలు వసూలు చేస్తూనే ఉన్నారు. మొన్న దొరికినారు వాళ్ళలో వాళ్ళే. ఆ దొంగతనం జరిగినది 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి. ఈ విధంగా ఎన్నో ఏ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తావో అదే మళ్ళీ తిరిగి రివర్స్ కొడుతూ ఉంటుంది. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన ఒక్క మాటతో ఈరోజు అక్కడ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి తీసుకుని వచ్చినారు. తర్వాత లాఠీ చార్జ్ చేస్తే అవన్నీ వీడియోలు చూపిస్తే ఆయన మాట్లాడిన మాటలు వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ, మాకు సమయం లేదు చూడ్డానికి అని చెప్పేసి. మళ్ళీ రెండో రోజు నేను అలా అనలేదు అని, మళ్ళీ దాని తర్వాత కోర్టులో వచ్చిన వాదనలు బయటికి రిలీజ్ చేయొద్దండి అని అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జిలే తమ మాట్లాడినది అక్కడ జరుగుతున్న కోర్టు తీర్పులు కూడా బయటికి రాకూడదు, కోర్టులో మాట్లాడిన మాటలు బయటికి రాకూడదు అనే ఒక భయాందోళన అంటే ఏ విధంగా నడుస్తుంది ఈ వ్యవస్థ అని ఆలోచించుకోవాలి. నిన్న చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ సోషల్ మీడియా దానిలకు పాపం ఆయన కూడా రాత్రి 11, 12 అయితే రోజు 2 నిమిషాలు రీల్స్ వదులుతున్న పరిస్థితి, చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిన్న మన వైజాగ్కి రావడం జరిగింది. వైజాగ్ వచ్చి ఆయన ముందు రోజు నేను చాలా బాధపడినాను, నా తల్లిని వీళ్ళందరినీ కూడా క్షమించినాను అని చెప్పేసి ముందు రోజు వీడియో రిలీజ్ చేసి రావడం జరిగింది. నాకు తెలిసి అది దేశంలోని యువత గురించి కాదనుకుంటున్నా, చంద్రబాబును చూసి రిలీజ్ చేసినాడు అనుకుంటున్నా వీడియో. ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవరైనా కానీ ప్రధానమంత్రి కుటుంబాన్ని, ప్రధానమంత్రి భార్యను తిట్టినా కానీ, రోడ్డు మీదకి తీసుకొని వచ్చి మాట్లాడినా కానీ అది ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తా. ఆయనే మొదట మాట్లాడేది. ఆయన ఢిల్లీలో పెట్టినాడు, హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, ఐ యామ్ లోకేష్ ఫాదర్, హూ ఆర్ యూ నరేంద్ర మోడీ అన్నాడు. ఈయనే మహానుభావుడు. 2 నిమిషాలు వీడియో పెడతా, బాగుంటుంది ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఆడ మాట్లాడేది ఈయనే. ఒక్క నిమిషం. చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నాను. నరేంద్ర మోడీ అలాంటి ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరు, విడాకులు కూడా ఇవ్వకుండా. You're asking Mr. Modi, who is he?
Who is he? Okay. You are having an identity. You talk about triple talaq. What about you? You're talking of Mr. Modi's wife. Yeah, I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but really it is personal. ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి, నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. గురువుకు నామాలు పెట్టింది మీరు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయల లక్ష. ఆయనను చూసి కన్నీరు మున్నీరైపోయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నిద్రాహారాలు మానలేసినాడు. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మానేసినాడు, మళ్ళీ మొన్న మానేసినాడు. పాపం ఆయన మాట్లాడేది కూడా వినాలి కదా. నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం? ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. అది మనకి ఇచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మరి దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి ప్రజలు, అభ్యర్థి గంగరాజు గారు. చెత్తను తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు. అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకు పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది. వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అమెరికాలను బయటకు వచ్చినండి. మోడీ గారు ఎంత నాకు, అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా? దోచేసానా? కాంట్రాక్ట్లు చేసావా? ఎందుకు బెదిరిస్తాడు ఎవడైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే. పనిచేసే బతుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజున కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడున్న ఉద్యోగాలు రాగలుగుతున్నాయా? మనకి దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేదు. ఇట్లా ఇంకా వాళ్ళ బావమరిది బాలకృష్ణ అయితే బుల్బుల్ బుల్బుల్ అని మాట్లాడు ఆ రోజు. నిన్న చూస్తే ఆ స్టేజ్ మీద ఇట్లా కరుచుకొని బాగున్నారా 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 అని. ఈ ఆడదరిద్రాలని మనకే పడతా ఉంటాయి. ఎక్కడ లేనివన్నీ వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ జనాలు గమనిస్తున్నారు అనుకుంటున్నాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. మొన్నటి వరకు నరేంద్ర మోడీ కానీ ఇంకోరి గురించి మాట్లాడాలంటే ఆలోచించేవాళ్ళు, విశ్వగురు అని ఇదేదని. ఒక ఎలక్ట్ అయిన పర్సన్ని ఈరోజు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలా, జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం కోసం యువత ముందుకు రావాలి, పోరాడాలి అనే దానిలకు మొన్న జరిగిన ఒక ఉద్యమం, ఆ ఉద్యమం అనేది స్ఫూర్తి అని మనందరికీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే
ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు రోజా గారిని, ఏమో డైమండ్ రాణి అని చెప్పేసి మాట్లాడినాడు. ఈరోజు ఆయన అంటూ అంటే ఇతను కన్నీళ్ళు వస్తానంట. నీకు రాకూడదు నాయన. ఎందుకంటే గతంలో లోకేష్ మా అమ్మని తిట్టినాడు అని చెప్పిన, లోకేష్ మా కుటుంబాన్ని తిట్టినాడు అని చెప్పిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తిట్టిన, మళ్ళీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మనకెందుకు రావాలయ్యా కన్నీళ్ళు, మనకెందుకు రావాలయ్యా బాధలు? అలాంటి వాళ్ళు నువ్వు నరేంద్ర మోడీని చూసి బాధపడతాను అంటే ఇంక నేను నటన కాదని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఎంతోమంది బయటకు వచ్చి మాట్లాడినారు. సెలబ్రిటీస్ పోలీసుల మీద జరుగుతున్న చర్య తప్పు అని చెప్పి విభేదించినారు. ఏమైనారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీస్? ఎందుకు మాట్లాడలేకపోయినారు? పద్మశ్రీలు పద్మవిభూషణ్లు పోతాయనే, అవి పోలే ఇచ్చిన తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలు, ఐటీలు లేకుంటే సిబిఐలు రైడ్లు చేస్తారనే. మీరంతా సినిమాల్లో హీరోలుగా ఎందుకు అయ్యా చేసుకుండేది? మేము కొండవీడి దొంగ సినిమా అప్పుడు చూస్తా అంటే దాంట్లో ఆమె కథరా చెప్తా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పుడు వస్తాడమ్మా అంటే వస్తాడమ్మా, వాడు తెల్ల గుర్రం మీద నల్ల ముసుగేసుకొని నల్ల కుక్కేసుకొని వస్తాడంటే ఓ బ్యాక్గ్రౌండ్లో ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు అని వస్తాడు పాట. ఇప్పుడు ఎవడున్నాడు? విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఆడ కొడుతుంటే, తన్నలు తింటూ ఉంటే మాట్లాడలేని పద్మ విభూషణ్లు, పద్మశ్రీలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారంతా. మళ్ళీ మీరు సెలబ్రిటీలు అనేది ఎందుకు, మిగతాలు ఎందుకు మాట్లాడాలా? సామాజిక స్పృహ లేని వాళ్ళు మీరు ఎందుకు అవుతారు సెలబ్రిటీలుగా? దాంట్లో ఏదో మాట్లాడినారని ఒక 15 ఏళ్ళ ఆడపిల్లలుగా ఇన్స్టాగ్రామ్లలో ఉన్న వాళ్ళు ఒక బండబూతులతో తిట్టిస్తున్నారు వాళ్ళను. మన రాష్ట్రంలో కూడా అది అలవాటు. ఎవరు మాట్లాడతారో వాళ్ళను బండబూతులు తిట్టేయడం అలవాటు. దీనికి పార్టీ ఆఫీసులు నెట్వర్క్ నడిపించేసి కూడా దానిల మీద బాధలు రాలే, తలకాయలు పగలగొడుతున్నారు. రోడ్డు గడ్డంగా నిలబడి ఈ దేశం కోసం అని చెప్పి నిలబడిన వాళ్ళ మీద కొడుతున్నా కానీ, ప్రైవేట్ వాళ్ళతో కూడా కొట్టించినా కానీ వాళ్ళని చూసి చెల్లించలే పాపం. మోడీ గారిని చూసి చెల్లించే, మోడీ గారు అతనికేం ఇది కాదు, క్షమించినానని చెప్పినది మిమ్మల్ని. మీరు నా మీద ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడినా కానీ మిమ్మల్ని క్షమించినానయ్యా అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నేను అమరావతి దోచుకున్నా కానీ మీరు చూసినట్టుకున్నారు కాబట్టి అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండండి అని లేచి క్లాప్స్ కొట్టండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో. ఎవడు ఓపెన్ చేసినారు, ఎవరు స్టార్ట్ చేసినారు, ఏంది చేసినారు? కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. నేను ఇప్పుడే చూస్తాను, బీహార్లో బై ఎలక్షన్ జరుగుతుంది. మొన్న కొత్తగా అయిన బీజేపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేసి బీజేపీ ప్రెసిడెంట్ అయినాడు, నబీన్. ఈరోజు రిజల్ట్స్ 5వ రౌండ్లో 6వ రౌండ్లో అయిపోతే ప్రశాంత్ కిషోర్ చేతిలో వెనకంజలో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ చేతిలో వెనకంజలో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరు నాకేం చుట్టాలేం కాదు, జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం ఏం నెరేటివ్ బిల్డప్ చేసినా దాన్ని చూసి ఆమోదిస్తారు అనే కాలాలు పోయినాయి. గతంలో అయితే వచ్చే ఒక మీడియాలో ఉంటే ఒకటే పేపర్ ఉంటాండే, ఈనాడు, జ్యోతి, దాంట్లో ఏదొస్తే అదే శాసనం, అదే తీసుకొని వచ్చి కొట్లాడిన సందర్భాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో. ఈరోజు కాలం మారింది, కాలానుగుణంగా యువత మారినారు, యువతలో చైతన్యవంతమైంది, తరం మారింది, తరానికి తగ్గట్టుగానే యువత కూడా మారుతూ వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఖచ్చితంగా ప్రజలు రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా శిక్ష ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా 3,33,000 మంది ఉద్యోగాలు రాస్తే ఆ 3,33,000 ఉద్యోగాల్లో జరిగిన ఎగ్జామ్స్ పారదర్శకత లేదు, అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. 16,000 మందికి పైచిలుకు మందికి వచ్చిన ఉద్యోగాల్లో నెంబర్ 1కు వచ్చిన ఉద్యోగి నవీన్ ఎందుకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి అడుగుతున్నాం. నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోయిన తర్వాతనే వాటన్నిటి గురించి కూడా బయటపెట్టడం జరిగింది. ఎందుకు డిఎస్సి కన్వీనర్గా ఉన్న అతన్ని అవుట్సోర్సింగ్కి కంప్లీట్గా అప్పచెప్పినారు డిఎస్సిదని. నేను మా ఎంఈఓ ఆఫీస్లో అడిగిన ఎవరెవరు ఎగ్జామ్ రాసినారో మా ధర్మవరం నియోజకవర్గం లిస్ట్ ఏమన్నా ఉందా అని. బెబ్బే అన్నారు. లేదు సార్ అన్నారు. నేను అమ్మఒడి లిస్ట్ అడిగినా అయ్యా ఈలే, ఎవరికి ఎంత లెక్కబడిందో చెప్పండి అయ్యా అని. డిఎస్సి ఎగ్జామ్కి ఎంతమంది మా ధర్మవరంలో రాసినారు అని చెప్పేసి లిస్ట్ అడిగినా లేదంట. నవీన్ అనే పిల్లోనికి సోషల్ స్టడీస్ కృష్ణా జిల్లా టాపరు, టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్. ఎందుకంటే దాంట్లో పేపర్ ఆ పిల్లోడు కోర్టుకు పోయినాడు, మెరిట్ లిస్టు కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసి పడేసినారు. మామూలుగా మన సచివాలయంలో ఓ చిన్న పథకం ఇవ్వాలని సచివాలయంలో లిస్ట్ అవుట్ అంటిస్తా అంటే నీకు రాకుండా చెప్పు 30 రోజుల్లో అప్లై చేసుకో ఇప్పిస్తాము అర్హత కలిగిన జాబితాని. ఈరోజు ఏడైనా జాబితా ఉందా? ఎక్కడా లేదు జాబితా. మెరిట్ లిస్ట్లోంచి తొలగించడం జరిగింది. గతంలో జీవో నెంబర్ 74 అని ఉండేది ఒకటి. ఆ జీవో నెంబర్ 74లో స్పోర్ట్స్ కోటా 2%. 2% జీవో నెంబర్ 74లో తీసేసినాడు. జీవో నెంబర్ 74 తీసేసినాడు. కొత్తగా జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అని 2 జీవోలు తీసుకొని వచ్చినాడు. ఆ జీవో నెంబర్ 447 ప్రకారం ఆ 2% 3% చేసినాడు. చేయడమే కాకుండా డిఎస్సి టెట్, టీచింగ్ ఎంట్రన్స్ టెట్, అదేవిధంగా డిఎస్సి ఈ 2 ఎగ్జాములు కూడా అవసరంలే, వాళ్ళు ఉద్యోగానికి క్వాలిఫై అయిపోతారు స్పోర్ట్స్ కోటాలో అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొని వచ్చినారు. గంగాధర గన ఆ పార్టీలోంటి ఈ పార్టీకి ఆడో చోట ఐవారుగా చూసి ఉండొచ్చు అతన్ని. మా పురుషార్థం కూడా అయిపోయింది, ఏదో దాంట్లోకి ఐవారు అయిపోయింది. అట్లుంది వాళ్ళ జీవోలు, తెచ్చిన జీవోలు. కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా కానీ పరీక్ష లేకోకుండా వాళ్ళు ఓన్లీ పీఈటీ టీచర్లే కాదంట, సబ్జెక్ట్ కూడా చెప్తారంట. అతను పూటకు వచ్చే కదా అక్షరం వద్దా లేదా తెలిసేది, దానికే కదా పరీక్షలు అనేది పెట్టేది, దానికే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పెట్టేది. అవి కూడా పెట్టలే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టలే. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక తెచ్చినారు, జీవో నెంబర్ 56 తెచ్చి ఆ రెండింటిని రద్దు చేసినాడు 4:40 ఎగ్జామ్లు అయిపోయినాక. ఇంకా అనుమానం రాదా ఎవరికైనా? ఎవరికైనా అనుమానం రాదా చెప్పు? ఇంట్లో మనం ఎవరికి బీంచోలు ఇచ్చిపోయి ఉంటాము, వచ్చేకల్లా లాక్ చేసి ఉంటుంది, ఇంట్లో అంతా ఎత్తేసి ఉంటాడు. ఇంక బీంచో లాక్ చేసిన అడుగుతాను లేదా ఏమి అడిగి పోయినాయి రా మొత్తం అంతా అని. నువ్వు ఒక్కనే పోయినావు ఇంట్లోకి, సామాన్లు అడిగి పోయినాయంటే నువ్వే పోయి ఉంటావు. ఆ విధంగా జరిగినాయి. దీంట్లో ఎవరెవరికి ఇచ్చినారంటే పథకాలు సాధించిన వాళ్ళకి కాదు, పాల్గొన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినారు. ఎందుకంటే ఈ పాల్గొన్న ఇచ్చుకున్నలలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే మన ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. అదేవిధంగా జూడో అధ్యక్షుడు, ఇలా ఆడియల్ల అయ్యా ఫస్ట్ ఊరికి అధ్యక్షులు చేసే ముందు ఆడియల్ల గేమ్. ఇప్పుడు కేసినేని చిన్నీని క్రికెట్గా చేసినారు, అతన్ని ఆడియాలి ఫస్ట్ ఏదో దాంట్లోకి తెలుస్తుంది అప్పుడు. ఇంకో అతను బాలయ్య రెండో అల్లుడు, చిన్నల్లుడు, ముద్దులల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖపట్నం ఎంపీకి ఆయన సాఫ్ట్ బాల్ అంట.
ఆయన 38 సర్టిఫికెట్లు ఇచ్చినాడు పాపం పేదోళ్ళకని. అదేవిధంగా ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అయిన దుర్గయ్యని పాపం పిలిచినారు 1:1 ఇంటర్వ్యూకి. పోయినాడు పాపం ఇతని సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని పోయి. అతను గోల్డ్ మెడల్ గెలిచిన అతనికి సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగం ఇలే పాపం. నువ్వు బస్సు పెట్టుకొని డైరెక్ట్గా వచ్చావో లేదో కనుక్కోవడానికి పిలిచినారు అతన్ని అంతే. అది కాకుండా జిల్లా లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగం. ఇక్కడే తెలిసిపోతుంది కదా దీనిలో ఫ్రాడ్ ఉంది, స్కామ్ ఉంది అని చెప్పేసి. ఒక టీచర్ పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక ఆడియో లీక్ అయింది. గవర్నమెంట్ సిమ్ పెట్టి వాట్సాప్ కాల్. అది విత్ ఆధారాలు, ఫోను, ఫోటో అన్నీ ఇస్తే ఆయన పొద్దున్న పట్టుకొని వచ్చి సాయంత్రాన్ని పంపించినారు. వాళ్ళ ఇంట్లో ఏదో శ్రీమంతం ఫంక్షన్ ఉన్నట్టు. అదే మనం ఒకటి చేయకపోయినా కానీ ఎత్తి లోపలేస్తున్నారు. అట్లుంది ఇలా పరిస్థితి. దీన్ని అందరూ ఏంటంటే మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ బాబు గారి కనుసన్నల్లో ఇదంతా జరిగింది. సకల శాఖ మంత్రి ఏది చూడు యాడ్ ఇచ్చినారనుకో పేపర్లో, ఆ మంత్రి కనపడ్డు ఎవడో, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవడో కనపడ్డు. అన్నిటికీ లోకేష్, చంద్రబాబు, పవన్ అంటే డిప్యూటీ సీఎం అనుకోవచ్చు. ఈయనకేం సంబంధము? అన్ని దానిలో ఇతనే ఉంటాడు, సకల శాఖ మంత్రి ప్రోటోకాల్లో. మిగతా మంత్రులకి ఎవరికి ఉండవు హెలికాప్టర్లు, అంతా ఆయనకి వాళ్ళ నాయనకి ముగ్గురికే హెలికాప్టర్లు. ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం కూడా ఉండదు మామూలుగా, కానీ ఇస్తున్నారు. ఎందుకంటే మన తరపున మన కష్టం ఎప్పుడు వచ్చినా అతను ఆదుకుంటా అంటాడు కాబట్టి. ఆ విధంగా లోకేష్ బాబు కనుసన్నల్లో ఇదంతా జరిగింది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంత పెద్ద యాడ్ అయ్యా. నేను చిన్నప్పటి నుంచి ఉంటా అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్, మీరు కూడా ఉంటుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ఏంలే, మనం ఎట్లుంటుందో మన పర్ఫార్మెన్స్, మనం ఎట్లా అల్లరి చేస్తా అంటామో మనది ఏందో కథ చూపించడానికి పీటీఎంలో టీచర్లు నైవాళ్ళని రమ్మంటారు. మన పేరెంట్స్ లేదంటే మన గార్డియన్ వచ్చాడు, నీ కొడుకుడు ఇంత ప్రబుద్ధుడయ్యా, ఇట్లా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు అంటే వాళ్ళు అడుగుతారు ఫుడ్ ఎట్లుంది, ఇట్లెట్లుంది నేను అడుగుతాను. అది కూడా వీళ్ళే కొత్తగా కనిపెట్టినట్టు పేపర్ యాడ్లో ఎక్కడ ఉండదు. ఈ దరిద్రం ఏందో కానీ ఈ పేపర్ లీకులు నేను 10th ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి పాపం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పేపర్ లీకులన్నీ మేము 10th క్లాస్ నుంచి జరుగుతున్నాయి అన్నమాట. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పేపర్ లీకులే, ఫస్ట్ ఇయర్లో పేపర్ లీకులే, సెకండ్ ఇయర్లో పేపర్ లీకులే, అన్ని పేపర్ లీకులే. అంత దరిద్రంగా ఈ శాఖ నిర్వహిస్తున్నారు. ఈరోజు మేము అడిగేది, నీకు సంబంధం లేదు, తాడేపల్లికి 200 అడుగుల్లో ఉండి తొడగొడతాను, ఇటువైపు 200 వచ్చే అటువైపు 200 అడుగులు వేస్తే డీజీపీ ఆఫీసు వస్తుంది. లేదంటే నువ్వు మీ నాయనకి చెప్పి క్యాబినెట్లో దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయ పాప నాకేం సంబంధం లేదు పాప, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పాప, కాబట్టి మీరు దీన్ని సిబిఐ ఎంక్వైరీకి వేస్తే సరిపోతుంది అని చెప్పేసి సరిపోతుంది. నువ్వు క్లీన్ చిట్ అవుతావు కదా. లేకుంటే 3 లక్షల మందికి జరిగిన అన్యాయానికి ఈరోజు ఈ రాష్ట్రంలో బాధ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క నారా లోకేష్కి మాత్రమే చెందుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. డిఎస్సి మీద ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది ఆశలు పెట్టుకుంటారు. నువ్వు 20 లక్షల ఉద్యోగాలు తెచ్చినానన్న ప్రైవేట్ ఉద్యోగాలు, మొన్న కేంద్రం రిలీజ్ చేసిన దానిలో అత్యంత తక్కువగా ఉండేది 26వ స్థానంలో ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తున్నారు. పెట్టుబడులు 20 లక్షల కోట్లు అని చెప్తేవి, కేంద్రం రిలీజ్ చేసిన దాంట్లో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పినాడు. గణాంకాలన్నీ వాళ్ళే చెప్తున్నారు. అదేదో జల్సా సినిమాలో అంటారు చూడు, వాడు దొంగ ఏం చేసినా ఇట్టే దొరికిపోతాడు అని చెప్పి బ్రహ్మానందం చూసి, అట్లుంది. జులాయా జల్సా అంటే అతను కదా. అట్టే దొరికిపోతున్నారు, మీరే దొరికిపోతున్నారు. వాడు అడగడము మీరు దొరికిపోవడము.
ఏం జరిగిందో తెలియదు, ఏ విధంగా జరుగుతుందో తెలియటం లేదు. ఈరోజు మీకు సంబంధం లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఏం సంకోచం? నీ స్థాయిలో 15 లక్షలు 20 లక్షలు వచ్చింటాయని నేను అనుకోవటంలే. మంది కొద్ది బరువు ఉండాల్సిందే సూట్ కేసు, అట్లా చిన్న చిన్న సూట్ కేసులు ముట్టవు. కానీ ఎవరైతే ఈ నిరుద్యోగ జీవితాలతో ఆడుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నాం. వేయలేదనుకో కాక్రోచ్ ఎఫెక్ట్. 4 నెలల వరకు ధర్మేంద్ర ప్రధాన్ కూడా అనుకోలే పోతా తనకు చుట్టుకుంటుంది అని చెప్పేసి. రేపొద్దున భవిష్యత్తులో కూడా ఇవన్నీ నీకు చుట్టుకుంటేటివే. కాబట్టి వీటి మీద తక్షణమే ఎంక్వైరీ చేయాలి. లేదు నీకు విదేశాలు తిరిగేది బరువు అయింది, ఎక్కువైపోయింది, ఈ శాఖ నిర్వర్తించలేము అంటే రాజీనామా చేయ ఎవరికన్నా ఎందుకంటే విద్యాశాఖ అనేది అంత సులభమైనది కాదు. ఎన్నో లక్షల మంది విద్యార్థి జీవితాలు బాగుపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినారు. వాళ్ళు తినే భోజనం దగ్గర నుంచి వాళ్ళు స్కూల్లో లేకపోయేటప్పుడు వాళ్ళకు సిలబస్ ఏ విధంగా ఉండాలని, బోర్డులు ఏ విధంగా ఉండాలని, వాళ్ళు కూర్చునే డ్రెస్సులు ఏ విధంగా ఉండాలని, బాత్రూమ్లు ఏ విధంగా ఉండాలని ప్రతి అంశంని కూలంకుషంగా చేసి ఈరోజు ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా అంత నీట్గా తీసుకొని రావడం జరిగింది. లేనప్పుడు వేరే వాళ్ళకి కరెక్ట్గా దాని విద్యాశాఖను చేసాను. నిన్ను నెత్తిన పెట్టుకొని మోసినాము అని చెప్పినటువంటి ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుని ఎక్కి మాట్లాడుతున్నాయి. అప్పుడే ఇంకా పిఆర్సీ వేయలేదంటున్నారు, ఐఆర్ వేయలేదంటున్నారు. వచ్చారు వాళ్ళు రోడ్ల మీదకి, వాళ్ళు వచ్చి అడుగుతారు, వాళ్ళు నిలదీసే రోజులు వచ్చారు. ఇవన్నీ నీకే చుట్టుకుంటాయి బావా. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ మీరు రాజీనామా చేసి ఎవరికైనా కరెక్ట్గా ఉండే వాళ్ళకు చేయండి. దానికి సపరేట్గా విద్యకే సమయం కేటాయించి ఒక రెవల్యూషనరీగా తీసుకొని వచ్చారు. అంటే భారతదేశ వ్యవస్థలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గలీజ్గా ఉంది. నేను మొన్న పెట్టిన బిల్లులో అది కూడా తీసుకొని వస్తామన్నారు అనుకున్నాం, కానీ కేవలం నీట్ పేపర్ మీదనే తీసుకొని వచ్చినారు తప్ప ఆ పేపర్ లీకేజ్ మీదనే దీని మీద తీసుకొని రాలేదు. విద్యా వ్యవస్థ చూడండి, వేరే దేశాల్లోకి వెళ్ళి ఫిన్లాండ్, జర్మనీ, యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళండి. విద్య ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది అనే విధంగా ఉంది. మన దేశంలోనే మార్కులు తక్కువ వచ్చి నేను ఊరేసుకొని చచ్చిపోవడం ఏంది? పక్కింటోడు ఇంజనీర్ అయినంటే మనోడు ఇంజనీర్ కావాలి, వాడు అమెరికా అయినంటే మనోడు అమెరికా పోవాలి, వాడు డాక్టర్ అంటే మనోడు డాక్టర్ కావాలి. వాళ్ళ ఇష్టాలు ఏంది, వాళ్ళకి కావాల్సినది ఏంది అనేది లేనే లేదు. ఒక మంచి వ్యవస్థగా తీసుకొని వస్తారని చెప్పేసి మీరన్న అడుగులు వేసి ఉండొచ్చు. 3 సంవత్సరాల్లో మీరు అది కూడా వేయలేకపోయినారు. అదేవిధంగా వీటితో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వచ్చేటువంటి విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసినారు. గతంలో కూడా 1800 కోట్ల రూపాయలు బకాయి ఉంటే 19లో ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత తల్లిదండ్రుల ఖాతాలేకే డబ్బులు వేస్తాము, వాళ్ళ డబ్బులు తీసుకొని పోయి స్కూళ్ళలోకి కాలేజీలో లేకపోతే ఒక జవాబుదారీతనంగా ఉంటుంది అడుగుతారు అని చెప్పేస్తే లేదు నేను స్కూళ్ళకే వచ్చాను అంటే ఏం చేసినావు స్కూళ్ళకు? ఇప్పటికీ 12 త్రైమాసికాలకు 8,400 కోట్లు ఇవ్వాలి. ఎలక్షన్ అప్పుడు మేము లాస్ట్ సెషన్లో ఇవ్వండి అదొక 1,100 ఇవ్వాలి, 9,500 ఇవ్వాలి. ఏం చేస్తున్నావు లెక్కంతా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ధర్నాలే చేస్తున్నారు, స్కూల్ స్టడీస్కి ధర్నా చేస్తున్నారు, ప్రతి దానికి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. మేము ఎక్కడ అప్పు చేసినా 3,25,000 కోట్లు మా దగ్గర లెక్కాసారం ఉంది. ఇంతమంది అకౌంట్లలో ఇన్ని లక్షల కోట్లు వేసినామప్ప అని. నీ లెక్కాసారం అడిగిపోయింది. ఫీజు రియంబర్స్మెంటు బాకీ పెడుతుంది, అన్నీ బకాయిలే పెడుతుంది. 9,500 కోట్ల రూపాయలు తక్షణమే అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందరు అంటూ ఉంటారు రోడ్ల మీద పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద చూస్తేనే
సూపర్తో బాగా కట్టినాడు అంటే ఎంత అంటే మనకైతే 500, చంద్రబాబుకి అయితే 2000 కోట్లు అవుతుందని. ద రియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అది కాదు. మౌలిక సదుపాయాలు కావాలి. ద రియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ప్రజా ఆరోగ్యం మీద, ప్రజలకు అందించే విద్య మీద పెట్టేదే రియల్ ఇన్వెస్ట్మెంట్. మీరు చేస్తున్నది రియల్ ఎస్టేట్, నిజమైన పెట్టుబడి అది. ఒక పిల్లవాడి మీద, చదువు మీద మనం పెట్టిన పెట్టుబడి అది 10-15 సంవత్సరాల తర్వాత ఎన్నో కోట్ల రూపాయలుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆదాయం తీసుకొని వచ్చి పెడుతుంది. మనం ఆరోగ్యం మీద పెట్టే పెట్టుబడి ఒక ఆరోగ్యమైన హెల్త్ సొసైటీగా తయారవుతుంది. అవన్నీ లేవు ఇప్పుడు. ఏది చూడు అమరావతిలో పెద్ద బిల్డింగ్లు కట్టినాము, పెద్ద రోడ్లు వేసినాము అని. రేట్లు చూసే తగ్గించినామా అంటే లే. మనం ఉన్నప్పుడైతే రివర్స్ టెండరింగ్ పెట్టిండే. ఇప్పుడు అన్నీ ఎక్సెస్సే. సో గవర్నమెంట్ తక్షణమే ఈ 9,500 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు మీరు ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారో, నేను చెప్పలే బాబు, మీరే ప్రతి పాదయాత్రలో అనుకుంటా చెప్తా వచ్చినావు అందరికీ. ఎక్కడ లేని ఫోజు ఇట్లా పెడతాడు. యువతకంతా పెట్టుకునేది యువగలం, పేరే యువగలం. ఇప్పుడు యువకులకు గలమే లేకుండా చేసినావు. ఇప్పుడంతా గరలం. ఇప్పుడు యువకులకంతా గరలం. సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి కూడా, ఒక్కొక్క అన్ఎంప్లాయిడ్కి కూడా మీరు ఈ 3 సంవత్సరాల్లో 1,08,000 రూపాయలు బకాయి పడ్డారు. తక్షణమే ఆ నిరుద్యోగులకు ఆదుకోండి. అదేవిధంగా మన నిర్వహించినటువంటి డిఎస్సిలో 3 లక్షల మంది ఉద్యోగస్తులకి 3 లక్షల మంది నిరుద్యోగులకు మీరు అన్యాయం చేశారు. అది పేపర్ లీకుల ద్వారా జరిగింది. మీకు సాక్ష్యాలు చూపిస్తున్నాము. మీకు సంబంధం లేదు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ అయింది. మీకు సంబంధం ఉంది అని తేలితే రాజీనామా చేసి పక్కకు పోండి. మీరు ఈరోజు మాట్లాడే ఈ గొంతుకలే ఖచ్చితంగా మీకు మీ మెడకు ఉరితాడై బిగుస్తాయని చెప్పేసి అంటున్నాను. మీ రాజకీయానికి ఇదే సమాధిగా మారతాయి. నేను ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చిన దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ ఏ విధంగా పోతున్నాయని. ఏ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారో అదే దేవుళ్ళ దగ్గరికి దొంగతనం దాంట్లో దొరికిపోయినారు. ఏ విద్యార్థి గలం, ఏ నిరుద్యోగ వ్యవస్థని బొద్దింకలతో పోల్చారో అదే బొద్దింకలు అదే విద్యా వ్యవస్థ మీద అదే మంత్రి రాజీనామా వరకు పోయింది. ఇవన్నీ భవిష్యత్తు తరాలకు ఒక గుణపాఠంగా నెరవేరుతాయి. ఎప్పుడో అయిపోయింది అకౌంటబిలిటీ తీసుకోవడం. ఎప్పుడైనా గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రులు తీసుకునేవాళ్ళు. ఎక్కడైనా కల్తీ సారాతో చనిపోయినప్పుడు ఎక్సైజ్ మంత్రి రాజీనామా చేసేవాళ్ళు. నాకు తెలిసి చివరిసారిగా ఏదంటే ఆ బాంబేలో జరిగినప్పుడు, ఉగ్రవాదులు జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు అప్పుడున్న హోంమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు రాజీనామా చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీరు వచ్చినది వాళ్ళందరినీ వ్యతిరేకించి కదా. కాంగ్రెస్ అయితే ఇట్లా ఇది చేసింది, 65 రూపాయలు ఉంది, డాలర్ పెరుగుతా పోతుందని, డీజిల్ ధర ఉంది అది పెరుగుతా పోతుంది అని, నిరుద్యోగ వ్యవస్థ ఉంది ఇది పెరుగుతా పోతుందని, అవినీతి ఉంది అవన్నీ పెరుగుతా పోతాననే కదా వచ్చినది ఈరోజు కూటమి కానీ బీజేపీ కానీ. అంతకుమించి మంది తయారైనప్పుడు ప్రజలు కూడా ఇంకొక ఆప్షన్ ఎత్తుకుంటారా లేదా? ఇంకో వ్యవస్థ దిక్కు అడుగులు వేస్తారా లేదా? నువ్వు 65 రూపాయలు అనేది 95 రూపాయలు అయింది.
60 రూపాయలు ఉన్న డీజిల్ అనేది 95 రూపాయలు అయింది. 100 రూపాయలు అయిందే, 110 అయింది డీజిల్. అలాంటప్పుడు ప్రజలు కూడా చైతన్యవంతులు ఇంకో ఆలోచన చేస్తారు కదా. అలా జరగకూడదు అంటే అకౌంటబిలిటీగా ప్రజలకు మనం సమాధానపరిచే విధంగా ఉండాలి. రాజకీయాలు లేకున్నప్పుడు మనం మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి, మన చేష్టలు అవర్ యాక్షన్ చూపించాలి. మన చర్యలు మనం ఏం చేశాము, ఈ దేశ వికాసానికి, ఈ దేశంలో అభివృద్ధి చెందడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కాలం మారింది. ఇంకా నా దేవుడి పేరు చెప్పుకొని, నా మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకొని పబ్బం గడుపుతుందని అనే ఆలోచన నుంచి వచ్చి ఈ దేశ సమైక్యతకు, అభివృద్ధికు అడుగులు వేసే విధంగా ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలని చూడండి. అప్పుడు దేశం పురోగతి వైపు పోతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా 6, 7, 8, 9 ఈ 4 రోజులు కూడా రిలే నిరాహార దీక్షలు ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తర్వాత 10వ తేదీ ఇక్కడ నుంచే ర్యాలీగా మొదలై పిఆర్టీ వరకు వెళ్ళి ఆ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ నియోజకవర్గంలోని యువత, స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల మీ అందరి మీద ఉంటుంది. ఈరోజు మీరు ఫైట్ చేయకపోతే, ఈరోజు మాట్లాడకపోతే, ఈరోజు ప్రశ్నించకపోతే భవిష్యత్తులో ఏ అన్యాయం జరిగినా కానీ ఏమీ కాదులే అనే పద్ధతికి చేరుకుంటారు. చూసాం 2013లో అప్పుడు 2G స్పెక్ట్రమ్ కేసు జరిగినప్పుడు మొత్తం అంతా ధర్నాలు చేసినారు. అన్నా హజారే అంతా కూడా ధర్నా చేసినారు. కేజ్రీవాల్ ధర్నా చేసిన తర్వాత ప్రజలకు ఏం ఉపయోగపడిందో కానీ ధర్నాల వాళ్ళకు బాగా ఉపయోగపడింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిపోయా, కిరణ్ బేడి గవర్నర్ అయిపోయా. కానీ దేశం మాత్రం అధోగతిలోనే ఉండిపోయింది. ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు 13 రోజునే బిల్లు తీసుకొని రావడం జరిగింది అకౌంటబిలిటీకి. ఆ రోజు మీరు ఏ కరప్షన్ మీద ప్రశ్నించి అధికారం లేకొచ్చారు, ఈరోజు అదే కరప్షన్ చేస్తుంటే మీ పార్టీలో చేర్చుకుంటా అంటే శుద్ధపూసలైపోతున్నారు. వీటన్నిటినీ కూడా ప్రశ్నించే టైం వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10వ తేదీ జరిగే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ఈ ప్రభుత్వానికి మేల్కొనే విధంగా, అదేవిధంగా ప్రజలు జాగృతి పడే విధంగా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.